పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 66,530 మంది భక్తులు దర్శించుకున్నారు. 4.66 కోట్లు హుండీ ద్వారా ఆదాయం లభించింది. కంపార్ట్మెంట్లన్నీ నిండి 4 కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు టీటీడీ అరకొర సౌకర్యాలు కల్పించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తున్నారు. వరుస సెలవు దినాలు కావడంతో సోమవారం దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రాంతమంతా కూడా నారాయణగిరి ఉద్యానంలో కంపార్ట్మెంట్లు నిండిపోయేసి వెలుపల క్యూ లైన్లో భక్తులందరూ కూడా సోమవారం దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు శ్రీవారి దర్శనానికి 24 గంటల పైన సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు, ఎలా ఉందండి ఇక్కడ? పొద్దున్న 8కి వచ్చినాం మేము. మార్నింగ్ నిలబడే ఉన్నాం, ఇంకా కంపార్ట్మెంట్లోకి పోలేదు. వాటర్ ఇచ్చిన తానికే, ఫుడ్ ఏం లేదు. చూడాలి ఏ వరకు అవుతుందో. 24 అవర్స్ పడతా అని చెప్తుంది దర్శనానికి. ఇంకా రద్దీ చాలా అంటే చాలా ఉంది. రద్దీ చాలా మంది అసలు. మహబూబ్ నగర్ నుంచి వచ్చాము మేము. చాలా ఉంది అసలు. మార్నింగ్ 8కి వచ్చాము ఇక్కడికి మేము. అసలు ఫుడ్డే లేదు, అసలు వాటర్ ఇస్తున్నారు, ఫుడ్డే లేదు అసలు. అసలు చాలా దారుణంగా ఉందండి అసలు. చాలా సార్లు अयोध्या से आए हैं, अरे अयोध्या से आए हैं, बहुत भारी भीड़ चल रहा है भैया, बड़ा दिक्कत हो रहा है संतों का, इस पर निवारण किया जाए. ఇక్కడ భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. చెప్పనండి, ఎలా ఉంది? சொல்லுங்க, எவ்வளவு நேரம் ஆச்சு வந்து எப்படி இருக்கீங்க? நாங்க தமிழ்நாட்டில இருந்து வரோம், ராசிபுரத்துல இருந்து பேசுறேன். ரொம்ப நேரமா ஒரு 4-5 கிலோமீட்டர் ரொம்ப க்ரௌடா இருக்கு. வரது ரொம்ப உடம்பு முடியல, ரொம்ப ஏகப்பட்ட க்ரௌடா இருக்கு. இன்னைக்கு விடுமுறை நாள். இன்னைக்கு தமிழ்நாட்டில இருந்து வரோம்னா ரொம்ப கும்பல்னா, போகவே முடியல, ஓவர் நெருக்கடி. ఇక్కడ భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ తిరుమల శ్రీవారి దర్శనం కోసమని రావడం జరిగింది. కాకపోతే తిరుమలలో భారీగా భక్తులు నేర్కొంది. ఇక్కడ భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో భక్తులకి సరైన సదుపాయాలు కూడా కల్పించలేదంటూ కూడా భక్తులు వాపోతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల నుంచి క్యూ లైన్లోకి వచ్చినా ఇంకా క్యూ లైన్లోనే ఉన్నాం. దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతుంది, ఎప్పుడవుతుందో లేదా అని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా మరో 3 రోజుల పాటు సెలవు దినాలు ఉండడంతో మరింత రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ అధికారులు మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. టీటీడీ పాలక మండలి ఇక్కడ వచ్చే భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి వస్తే కనీసం ఆహారం కూడా అందించలేదు, అక్కడక్కడ నీళ్లు మాత్రమే అందిస్తున్నారని ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా భక్తులందరూ కూడా మరో 3 రోజులు ఇలాగే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. నారాయణగిరి ఉద్యానంలో పూర్తిగా నిండిపోయి వెలుపల దాదాపు 4 కిలోమీటర్లకు పైగా భక్తులు సోమవారం దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంకా తిరుమల నుంచి తిరుపతి నుంచి భక్తులు తిరుమలకు వస్తూనే ఉన్నారు. టీటీడీ అధికారులు మరింత అప్రమత్తంగా లేకపోతే భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.